ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సెగలు హైదరాబాద్ పాత బస్సును తాకాయి. ఇజ్రాయెల్ అమెరికాకు వ్యతిరేకంగా చార్మినార్ దగ్గర మైనార్టీలు ప్రదర్శనకు దిగారు. మక్కా మసీద్ లో నమాజ్ జుమ్మా తర్వాత బయటకు వచ్చి చార్మినార్ వద్ద ఆందోళన చేశారు. ఖమేనీకి మద్దతుగా కొందరు నినాదాలు చేశారు. అమెరికా నశించాలంటూ స్లోగన్స్ ఇస్తూ హంగామా చేశారు. చార్మినార్ దగ్గర ఇరాన్ కు మద్దతుగా ప్రదర్శనకు దిగడంతో పోలీసులు అప్రమత్తమై అదనపు బలగాలను మోహరించారు. तमाम मुसलमानों की जानिब से ईरानियों को और तमाम दुनिया के मुसलमानों को, खास तौर पर अहले फलस्तीन को इस गम पर हम ताज़ियत पेश करते हैं, तसलियत पेश करते हैं और उम्मत इस्लामिया को इस बात पर फख्र है कि हमारे पास ऐसे लीडर हैं, ऐसे हुक्मरां हैं जो अपनी जान देकर उम्मत की हिफाजत करते हैं। वरना दुनिया में ऐसे हुक्मरां हैं जो अपने आप को बचा लेते हैं, मुल्क और मिल्लत को दांव पे लगा देते हैं। पूरा मुल्क जल जाए तो उन्हें कोई फर्क नहीं पड़ता, पूरी कौम मर जाए तो उन्हें कोई फर्क नहीं पड़ता। आज पूरा इसराइल जल रहा है, पूरा इसराइल तबाह हो रहा है, लेकिन वहां के हुक्मरां ऐश कर रहे हैं। आज हमारी सबसे बड़ी गलती यही थी कि हमने कातिलों को अपना मुहाफिज समझा, हमने कातिलों पे भरोसा किया, जिसकी वजह से आज हमारे ममालिक पर जो कुछ भी मुसीबतें परेशानियां आ रही हैं। रैबर तेरे खून से इन्क़िलाब आएगा, रैबर तेरे खून से। ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రంజాన్ మాసంలో ఈ రంజాన్ ఫ్రైడే స్పెషల్ ప్రార్థనల సందర్భంగా ఈరోజు మైనారిటీస్ అంతా కూడా చార్మినార్ మక్కా మస్జిద్ కి చేరుకొని వాళ్ళ ప్రార్థనలు ముగిసి తిరిగి ఇంటికి వెళ్లేటువంటి క్రమంలో చార్మినార్ వైపుగా ఒక్కసారిగా నిరసనకారులంతా కూడా దూసుకురావడము, కొద్దిసేపు ఇజ్రాయెల్ కు అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేయడము, కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, పోలీసులు అక్కడికి చేరుకొని ఇమీడియట్ గా అక్కడి నుంచి వారందరూ కూడా వెళ్లిపోవాలంటూ కూడా వారిని సూచించినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ అమెరికాకు వ్యతిరేకంగా నమాజ్ జుమ్మా తర్వాత ఈ మసీదులో ఉన్నటువంటి మైనారిటీస్ అంతా కూడా బయటకు వచ్చి చార్మినార్ వద్ద ఈ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా గత వారం రోజుల నుంచి ఈ మెరుపు దాడులు కొనసాగిస్తా ఉన్నారు. యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇప్పటికే యుద్ధంలో ఇరాన్ సుప్రీం నాయకుడు అయినటువంటి ఖమేనీ ఇప్పటికే మరణించి ఉన్నాడు. అతన్ని మద్దతు ఇస్తూ అతనిపై చేసినటువంటి దాడిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఈ నిరసనలు ధర్నాలు కొనసాగుతా ఉన్నాయి. ఈ రోజు జుమ్మా నమాజ్ పూర్తయినటువంటి వెంటనే మైనారిటీస్ అందరూ మక్కా మస్జిద్ నుండి బయటకు వచ్చి చార్మినార్ వైపు వెళ్లి చార్మినార్ వద్ద కొద్దిసేపు నిరసన తెలియజేసి ఇజ్రాయెల్ ముర్దాబాద్, అమెరికా ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ఈ యుద్ధ వాతావరణాన్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకురావాలి, చనిపోయిన అతనికి సంఘీభావం తెలియజేయాలి, అందరూ కూడా ముస్లిం మైనారిటీస్ అంతా ముందుకు రండి, ఈ యుద్ధం ఇలాగే కంటిన్యూ అవుతే అనేక మంది మైనారిటీస్ కి చెందినటువంటి వారు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి యుద్ధ వాతావరణం ఏ దేశానికి మంచిది కాదు. ఏదైనా సంప్రదింపులు నాలుగు గోడల మధ్య చర్చించుకోవాల్సినటువంటి అంశాన్ని ఈ రోజు యుద్ధం రూపంలో వాళ్ళ యొక్క ఆవేదనని వ్యక్తం చేసుకుంటా ఉన్నారు. వారికి ఉన్నటువంటి కోపతాపాన్ని అంతా కూడా యుద్ధం ద్వారా తీర్చుకుంటా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అంటూ కూడా ముస్లింస్ ఈ రోజు జుమ్మా నమాజ్ పూర్తయిన తర్వాత చార్మినార్ వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేసి మీడియాతో వాళ్ళు అధికారికంగా మాట్లాడడం జరిగింది. ఈ రకంగా మైనారిటీల పైన కంటిన్యూగా దాడులు జరిగితే సహించేది లేదు. హైదరాబాద్ లో కూడా మేము నిరసనలు ధర్నాలు కూడా చేపడతాము. ఈ యుద్ధ వాతావరణాన్ని పూర్తిగా కంట్రోల్ కి తీసుకురావాలి. ఇజ్రాయెల్ అమెరికా గత కొన్ని రోజులుగా ఇరాన్ ని టార్గెట్ గా చేసుకుని దాడులు సాగిస్తా ఉంది. ఈ పరిస్థితి మళ్ళీ తిరిగి భారతదేశానికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయకుండా ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తికి సంఘీభావం తెలియజేయడానికి ముస్లిం మైనారిటీస్ అంతా కూడా బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేయాలంటూ కూడా ఇప్పటికే పిలుపునిచ్చి కొద్దిసేపు ఆందోళన చేయడంతో పోలీసులు వచ్చి వారందరినీ కూడా ఎక్కడికక్కడ చెదరగొట్టి పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు రవితేజ, మరోపక్క ఆల్రెడీ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం టైంలోనే కూడా అటు కేంద్రం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన లేఖలు కూడా పంపించడం జరిగింది. ఇలాంటి రాడికల్ ఇస్లామీలు ఎవరైనా ఇలా ఏదైతే మతానికి సంబంధించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దంటూ కూడా ఆల్రెడీ వార్నింగ్స్ కూడా పంపింది కదా, మరి ఈ అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందా? మతపరమైనటువంటి స్లోగన్స్, ఆందోళనలు ఒక వర్గాన్ని కించపరిచే విధంగా, రెచ్చగొట్టే విధంగా, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసిన, ల్యాండ్ ఆర్డర్ ని చేతిలోకి తీసుకున్న
దాడులకు పాల్పడ్డా, విధ్వంసం చేసినా డెఫినెట్ గా వీరందరిపైన చట్టరీత్యా చర్యలు ఉంటాయంటూ కూడా మొదటి నుంచి వీటిపైన కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగానే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులని అప్రమత్తం చేసుకుంటా వస్తా ఉంది. ఈ రోజు నమాజ్ రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రతి ఫ్రైడే రోజు ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి కాబట్టి ఈ ప్రార్థన సందర్భంగా ఏమైనా గొడవలు జరిగేటువంటి అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా అప్పటికే అక్కడికి చేరుకోవడము, శాంతియుతంగా నిరసన తెలియజేస్తాము, ఎక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితికి దారితీయమని ముస్లిం మైనారిటీస్ అంతా కూడా మక్కా మస్జిద్ నుంచి బయటకు వచ్చి చార్మినార్ వైపుగా వెళ్లి కొద్దిసేపు నిరసన వ్యక్తం చేసి ఇరాన్ పై జరిగినటువంటి దాడికి సంబంధించి వారి అభిప్రాయాలను కూడా మీడియా ముందు షేర్ చేయడం జరిగింది. ఇలాంటి ఈ మత ఘర్షణలు క్రియేట్ చేసి మత విద్వేషాలని రెచ్చగొట్టి రాడికల్ స్టూడెంట్స్ అంతా రోడ్డుపైకి వస్తే తీవ్రంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కేంద్రం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. శాంతియుతంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేసుకొని వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేసి ఈ యుద్ధ వాతావరణం ఏ దేశానికి మంచిది కాదు, ఆ యుద్ధ వాతావరణం నుంచి బయటకు వచ్చి అంతా కంట్రోల్లో తీసుకురావాలి అంటూ ఒక డిమాండ్ చేయడము, చనిపోయినటువంటి ఇరాన్ సుప్రీం కి ముస్లిం మైనారిటీస్ అంతా కూడా సంఘీభావం తెలియజేయండి, మద్దతుగా నిలబడండి, ఇలాంటి వాతావరణం మళ్లీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ నిరసన వ్యక్తం చేసినట్టుగా కనబడుతుంది. సుల్తాన్ రైట్, థ్యాంక్ యూ రవితేజ. एक से बढ़कर एक गरीब, एक से बढ़कर एक गरीब, नारे तकबीर, अल्लाहू अकबर, 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 नारे तकबीर, अल्लाहू अकबर. एक से बढ़कर एक दलील, रहबर तेरे